స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. తిరుపతి జిల్లాను డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ చేయడానికి ప్రజలు సహకరించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. పరకామణి కేసులో సెక్షన్ 409 ని పెట్టకుండా సీఐ జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. జగన్, భూమన, వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు సీఐ జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు ఆరోపించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. శనివారం ఉదయం నగరంలోని భూపాల్ హౌసింగ్ కాలనీ, కూరపాటి లేఅవుట్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు. తమ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పార్కు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలను పరిశీలించాలని, తప్పనిసరిగా అనుమతులు ఉండాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగితే సంబంధించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని వెటర్నరీ ఆఫీసర్ను ఆదేశించారు. భూపాల్ హౌసింగ్ కాలనీలో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి, పార్కు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు వెంకట ప్రసాద్, శిల్ప, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. పరకామణి దొంగతనం గురించి భూమన కరుణాకర్ రెడ్డికి అన్నీ తెలుసని, పరకామణి కేసును అప్పటి సీఐ జగన్మోహన్ రెడ్డితో కలిసి పక్కదారి పట్టించారని, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు మహాపాపానికి ఒడిగట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి సన్నిధిలో ఘోర పాపాలు చేశాను, ఇక పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికని భూమన చెప్పుకోవాలని అన్నారు. భూమన భాగవతం బయటపెట్టడానికే తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. 2004 తర్వాత భూమన కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించాడని, తుడా చైర్మన్ గా, టీటీడీ పాలక మండలి సభ్యునిగా, టీటీడీ చైర్మన్ గా భూమన 100 కోట్లు సంపాదించాడని తెలిపారు. 2005లోనే 24 ఆస్తులను భూమన కూడబెట్టారని, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన సతీమణి, భూమన కుమారుడు పేరు మీద 47 ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి గజ దొంగ అని, పరకామణిలో దొంగతనం చేసిన వారిని కొంతమంది పాపాత్ములు వెనకేసుకొని వచ్చారని అన్నారు. పరకామణి కేసులో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడని, పరకామణి కేసులో సెక్షన్ 409 ని పెట్టకుండా సీఐ జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించినట్లు తెలిపారు. జగన్, భూమన, వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు సీఐ జగన్మోహన్ రెడ్డిని పరకామణి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని అన్నారు. టీటీడీకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలంటే ముందుగా ఎస్టేట్ కమిటీ దగ్గరకు వెళ్లారని, టీటీడీ ఎస్టేట్ కమిటీలో టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ ఉన్నారని అన్నారు. పోకల అశోక్ కుమార్ పెద్దిరెడ్డికి, భూమనకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. వైసీపీ హయాంలో అందరూ కలిసే పరకామణి కేసును పక్కదారి పట్టించారని, చార్జ్షీట్ ఫైల్ కాకుండానే నిందితుడు రవికుమార్ నుంచి ఆస్తులను ఎలా రాయించుకున్నారని ప్రశ్నించారు. సిఐడి విచారణలో భూమన, వైవి సుబ్బారెడ్డిలు అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. పరకామణి చోరీ అనేది జరిగింది ఏప్రిల్ 29, 2023న. ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో చోరీకి పాల్పడుతూ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొరికినటువంటి పరిస్థితి, అతన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న తర్వాత ఆ రోజున డ్యూటీలో ఉన్నటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు దురదృష్టవశాత్తు ఈ మధ్యనే ఆయన దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. వారు ఇమ్మీడియట్గా దానికి సంబంధించి ఫిర్యాదుని అందించటం, తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఈ దొంగతనం దొరికిందో, అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పరకామణి చోరీ ఎప్పుడైతే పట్టుబడిందో, ఇమ్మీడియట్గా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేయటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగాయి. అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క పాత్ర ప్రారంభమైంది. అతి త్వరలోనే ఈ ఘోర పాపానికి ఒడిగట్టినటువంటి ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి దుష్ట చతుష్టయం, టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి దుష్ట చతుష్టయం, స్వామివారి సొమ్ముని దొంగలించినటువంటి ఈ బందిపోటు ముఠా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, ఈ నలుగురి యొక్క పాత్ర అనేక కుంభకోణాల్లో ఉంది. ఈ పరకామణి ఇష్యూలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు బోత్ యాజ్ చైర్మన్స్ ఆఫ్ టీటీడీ అండ్ ధర్మారెడ్డి యాజ్ ఈఓ అన్ని తెలిసి ఈ పాపానికి ఒడిగట్టి విషయం బయటపడిన తర్వాత కూడా దాన్ని కప్పిపెట్టడానికి వీళ్ళు ఆడినటువంటి నాటకాలు, వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలని తెలియజేస్తూ, ఇప్పుడు సరే సిఐడి వారి ఫైనల్ రిపోర్టు ఎలా ఉంటుంది అన్న దానిపైన నేను కామెంట్ చేయకూడదు. బట్ నేను ఇప్పటి వరకు పరిశీలించినటువంటి ఇన్ని ఆధారాలు ద్వారా నేను భావించేది ఏంటంటే, ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీరి ముగ్గురు యొక్క పాత్ర స్పష్టంగా దీనిలో ఉంది. వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తులే. కాబట్టి రేపు సిఐడి వారు కూడా ఇవన్నీ కూడా పరిశీలించే ఉంటారు. వాడు ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ అంశాలన్నీ కూడా పరిగణించి మాట్లాడవచ్చు. బట్ నేనైతే స్పష్టంగా ఇన్ని డాక్యుమెంట్స్ స్టడీ చేసిన తర్వాత వీరి ముగ్గురు పైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లాను డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ చేయడానికి ప్రజలు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, మాదక ద్రవ్యాలు విక్రయించిన, అక్రమ రవాణా చేసిన కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి జిల్లాను డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా చేసే 6గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. ఈగల్ టీంతో పాటు గంజాయి టీంను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన 4గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో కరణి సాయి కుమార్, చేరుకుర్తి వంశీ, పైపూరి వేణుగోపాల్, పరందాము శ్రీకాళహస్తికి చెందిన వారు కాగా, తిరుచానూరుకి చెందిన సాడు హరి, సత్యవేడుకు చెందిన నల్లు మురళిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, మాదక ద్రవ్యాలు విక్రయించిన, అక్రమ రవాణా చేసిన కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై 7 మెంబర్స్పై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 6 మంది గంజాయి, ముఖ్యంగా గాంజా మరియు మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళహస్తి నుండి 2, 1 టౌన్ 2, 2 టౌన్ నుండి 2, సూలూరుపేట తడ నుండి 1, తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి 1ని ఐడెంటిఫై చేసి 6 మందిపై ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం, తీసుకురావడం, వాటిని వినియోగదారులకు ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఏది చేసినా, నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్లో పంపడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా వినియోగదారులని ఫస్ట్ టైం మాత్రమే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రెండోసారి వినియోగదారుడిగా దొరికితే వారిపై కూడా కేసెస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలని, గాంజాని పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా ద్వారా ఇటు అనవసరంగా కొంతమంది వ్యక్తులు ప్రలోభాలకి గురి చేసి గాంజాకి అలవాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమాచారం ఏదైనా ఉంటే 112 కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా పోలీస్ వారికి కానీ తెలియజేస్తే తప్పకుండా వారి వివరాలు గోప్యంగా ఉంచి
చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాని డ్రగ్ ఫ్రీ అండ్ గాంజా ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. ఈ మీడియాలో ఈ ప్రెస్ మీట్లో పీడియాక్ట్ నమోదు చేయడానికి ముఖ్యంగా టోటల్ ఓవరాల్గా కోఆర్డినేట్ చేసిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి, డిఎస్పీ నాయుడుపేట, ఇన్స్పెక్టర్ సూలూరుపేట అండ్ తిరుచానూరు వీళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశ పౌరులకు సాధికారత కల్పించడమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా డీఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశ మందిరంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనే అంశంపై జిల్లా అధికారులతో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వ సంస్థల యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని హక్కు సమాచార హక్కు చట్టం కల్పించడం జరిగిందని తెలిపారు. సమాచార హక్కుకు సంబంధించిన నియమ నిబంధనలు, విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుందన్నారు. ఈ చట్టం నందు 6 భాగములను 31 సెక్షన్లు ఉన్నదని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సహాయ ప్రజా సమాచార అధికారి, ప్రజా సమాచార అధికారి, అప్డేట్ అధికారి పేర్లను ప్రతి కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే సమాచార హక్కు చట్టంకు సంబంధించి రిజిస్టర్లను నిర్వహించాలని తెలిపారు. గతంలో లేకపోయినా ఇప్పటి నుంచి అయినా కార్యాలయం నందు బోర్డులను, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం రిటైర్డ్ తహసీల్దార్ రఘుపతి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 కింద ఎవరైనా ఏదైనా అడగవచ్చునని, దానికి సంబంధించి 5 రోజులలో వివరణ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ నియంత్రణలు గల కార్యాలయాలు సెక్షన్ 2 పరిధిలోకి వస్తాయని తెలిపారు. సమాచారం హక్కు చట్టం అనగా రికార్డులు, పత్రాలు, అభిప్రాయాలు, సలహాలు, ఉత్తర్వులు, డేటా అమలులో ఉన్న మరి చట్టం ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారమైనా సెక్షన్ 2F కింద వస్తుందని తెలిపారు. పౌర సమాచార అధికారి నుండి నిర్ణీత సమయంలో సమాచారం అందని మరియు పౌర సమాచార అధికారి తీసుకునే నిర్ణయంతో అసంతృప్తి చెందిన వారు ఈ కాల పరిమితి ముగింపు తర్వాత లేక నిర్ణయం అందిన 30 రోజులలో సదరు పౌర సమాచార అధికారికి యంత్రంలో సీనియర్ హోదాలో ఉన్న అధికారికి మొదటి అప్పీల్ను సెక్షన్ 19(1) కింద అప్పీల్ను సమర్పించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంఆర్ఓలు, సమాచార హక్కు చట్టం 2005 చూస్తున్న అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 2005 సంబంధించి రాష్ట్ర సమాచార కమిషన్ 20 సంవత్సరాలు అయింది. మనం ఈ చట్టం వచ్చింది, ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. దీని సందర్భంగా ఒక సెలబ్రేషన్ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ, రెండవది ప్రజల్ని కూడా దీంట్లో ఈ చట్టం యొక్క ఆవశ్యకతని మరొకసారి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మళ్ళీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా అన్ని చేయమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మనం వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడిలోనూ కారణాలతో ఉన్నందువల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ అవేర్నెస్ క్యాంపెయిన్ హెచ్ఓడీలందరికీ తెలియపరిచిన తర్వాత వీరు వారి యొక్క సభాఫీసులతో, వారి యొక్క కింది స్థాయి అధికారులతో డివిజన్ లెవెల్లో కార్యక్రమాన్ని ఒక 4 రోజులు వ్యవధి కూడా ఇస్తున్నాము. 3వ తారీఖున డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో, నుదిటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. వీరి భక్తి భావానికి అటు భక్తులు, ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. యథావిధిగా నిరంతర దైవనామ సంకీర్తనలో భాగంగా మార్గశిర మాసం మొదటి శనివారం తిరుపతి నగర సంకీర్తన సమితి తరపున అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఈ పండుగ నెలలో ప్రతిరోజు శ్రీవారి నామ సంకీర్తన చేయటం మన యొక్క
సాంప్రదాయము, సదాచారము మన సంస్కృతిలో ఒక భాగము. అందులో భాగంగా ఈరోజు ఈ గోవిందరాజస్వామి తిరుమాడ వీధులలో నగర సంకీర్తన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరిగింది. ఈ యొక్క మార్గశిర మాసంలో శనివారము ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వాళ్లకు జన్మజన్మల పుణ్యము, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటుంది. ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి శనివారము ఆ సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తూ తెల్లవార వేకువజామ 5 గంటల నుంచి 7 గంటల వరకు భక్తి పరవశంతో తిరుపతి మాడవీధుల్లో భక్తి ఆలకించుతూ పరవశిస్తూ భక్తులను సదా మేలుకొలుపుతూ జరుగుతున్న ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి అందరూ తిరుపతి ప్రజలు అందరూ పాల్గొని తన నిత్యము దేవుడు భక్తిని తెలియపరుస్తూ జనాలకు మన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆశీర్వాదాన్ని నిరంతరం అందిస్తున్న ఈ నగర సంకీర్తన కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ మన గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో నిత్య అన్నప్రసాదాలు పంపిణీ ఆ దైవానికి ఆ అన్నమయ్యలాగా ఇతను సేవ నిరంతరం చేస్తూ ఈ నగర సంకీర్తనాన్ని దిగ్విజయం చేస్తున్న గోపీనాథ్ గారికి ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలని కలగజేయాలని కోరుకుంటూ ఇట్లు ఈరోజు మహా అద్భుతం, మహాభాగ్యం నాయన అనుకున్నటువంటి వరం ఇచ్చినటువంటి ఈరోజు శనివారం అట. ఈ 2 సంవత్సరాలుగా గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ మహా భజన కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. తిరుపతి ప్రజలందరూ వస్తున్నారు. ఇంకా రావాలి, ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనవి చేసుకుంటున్నాము. గోవింద నారాయణ ఓం నమో వెంకటేశాయ. సందేశాత్మకమైన చిత్రాలు చిన్నదా పెద్దదాని కాకుండా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని స్కూల్ లైఫ్ విజయవంతంతో మరోసారి రుజువు చేశారని నరేష్ జిట్లా తెలిపారు. సందేశాత్మకమైన చిత్రాలు చిన్నదా పెద్దదా అని కాకుండా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని స్కూల్ లైఫ్ విజయవంతంతో మరోసారి రుజువు చేశారని నరేష్ జిట్లా తెలిపారు. శనివారం తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న స్కూల్ లైఫ్ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ సభ్యులు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే స్కూల్ లైఫ్ ను గుర్తు చేస్తూ అద్భుతమైన కథాంశంతో తెరకెక్కించిన స్కూల్ లైఫ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. తిరుపతి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ నరేష్ జిట్లాబాయ్. సో 28 నవంబర్ 2025 మన మినీ ప్రతాప్లో స్కూల్ లైఫ్ మూవీ విడుదలైంది. ఈ విడుదల సందర్భంగా మన తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆదరించాల్సి కోరుతున్నాం. ఈ మూవీ చాలా చిన్న సినిమా అయినప్పటికీ ఈ మూవీలో డైరెక్టరు హీరోగా నటించినటువంటి మహేష్ గారు, తర్వాత సావిత్రి కృష్ణ, తర్వాత సుమన్ గారు, తర్వాత ఆమిని గారు, మురళీ గౌడు, సో వీళ్ళు నటించడం జరిగింది. సో ఈ మూవీ చాలా చిన్న సినిమా అయినప్పటికీ వీళ్ళందరూ చిన్న సినిమాలు కూడా నటించడం అనేది చాలా గర్వకారణమైన విషయం. సో వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మూవీని మంచి సందేశాత్మకమైన చిత్రమని చిన్న సినిమాలు కూడా ప్రజలు ఆదరించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మూవీలో మీకు చక్కగా మన స్కూల్ లైఫ్ ఒక మధుర జ్ఞాపకాలని ప్రతి ఒక్కరికి మీకు గుర్తొస్తాయి. తప్పకుండా ఈ సినిమాను మన తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇందులో నేను విలన్స్గా చేశాను. సో ఇందులో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో పేరున ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సో ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు ఉండబట్టే మేము ఈ స్థాయి వరకు ఉండగలుగుతున్నాం. మీ సపోర్ట్ వల్లే మేము ఇది వరకు వచ్చాం. అదేవిధంగా ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మంచి మంచి మూవీస్తో మీ ముందుకు వస్తామని తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. నరేష్ జిట్లాబాయ్. రామాపురం వద్ద ఉన్న చెత్త నిర్వహణ డంపింగ్ యార్డ్ ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ శనివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. రామాపురం వద్ద ఉన్న చెత్త నిర్వహణ డంపింగ్ యార్డ్ ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ శనివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు.
చెత్త నిర్వహణ ఎలా చేస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు తదితర వాటిని పరిశీలించారు. గడువులోపు చెత్త నిర్వహణ పూర్తి చేయాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చైర్మన్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. తిరుపతి జిల్లాను డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ చేయడానికి ప్రజలు సహకరించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. పరకామణి కేసులో సెక్షన్ 409 పెట్టకుండా సీఐ జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. జగన్, భూమన, వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు సీఐ జగన్మోహన్ రెడ్డి. పరకామణి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు ఆరోపించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.